సో ఫ్రెండ్స్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో అయితే ఆర్కేకే పౌల్ట్రీ ఫామ్ అని కొడితే వచ్చేస్తుంది. సో వచ్చేసి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు నాటుకోళ్ళది చూడండి, మన నాటుకోళ్ళు అయితే పిల్లలు వచ్చేసినాయండి. సో మన ఒక్క కోడి వచ్చేసి అయితే దగ్గర దగ్గర 15-16 పిల్లలు ఇచ్చిందండి. కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో మన దగ్గర అయితే ఇప్పుడు చాలా వరకు అయితే పిల్లలు అయితే బయటకు వచ్చాయి ఫ్రెండ్స్, నాటుకోళ్ళ పిల్లలు అయితే. సో మన దగ్గర ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర అయితే వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. సో చూడండి, ఇగో చూడండి పిల్లలు ఎలా ఉన్నాయో అన్నీ. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇగో చూడండి, ఇది మొక్కజొన్నది అయితే పెడుతున్నది ఫ్రెండ్స్, పిండి అయితే. సో దాదాపు వరకు అయితే సో ఫ్రెండ్స్ మన కోళ్ళు అయితే ఇక చూడండి ఎన్ని పిల్లలు వచ్చేసాయో. సో ఈ జస్ట్ 3 days పిల్లలు అండి ఇవి. కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన నాటుకోళ్ళ విషయంలోకి వచ్చేసేస్తే సో మనం దాదాపుగా అయితే ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తా, ఆగండి ఒక్క నిమిషం. సో కనిపిస్తుందా ఫ్రెండ్స్, దాదాపుగా వచ్చేసి అయితే మన నాటుకోళ్ళు ఖచ్చితంగా గుడ్లు పొదగాలంటే ఫ్రెండ్స్ మనం అయితే కొంచెం కూడా స్పేస్ లేకుండా ఉన్న చిన్న బకెట్లు ఉంటాయి కదా, పెరుగు బకెట్లు. సో అందులో అయితే గుడ్లను పొదిగిస్తే అయితే ఖచ్చితంగా మనకు పిల్లలు అయితే 100% అయితే బయటికి వెళ్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే గుడ్లు వేస్ట్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉండవు ఫ్రెండ్స్. కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో మన పిల్లలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో. సో మనం వీటికి డ్రాప్స్ కూడా ఇప్పుడు ఇచ్చేసామండి. సో 1 డ్రాప్ అయితే ఇచ్చేసాము. వీటికి సంబంధించిన మెడిసిన్ కూడా ఉంది మన దగ్గర. సో అది ఇంజెక్షన్ రూపంలో వేయాలి ఫ్రెండ్స్. సో మన పిల్లలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి ఫ్రెండ్స్. కనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్, మన పిల్లలు అయితే చాలా వరకు అయితే హెల్తీగా ఉన్నాయి. సో మనకి ఇంకో కోడి పొదగడానికి ఇంకా 3-4 కోళ్ళు గుడ్లు పొదగడానికి ఉన్నాయి. సో ఏంటంటే మనం ఈ టైంలో వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ఇప్పుడు కరెక్ట్ మనం మెడిసిన్స్ ఇస్తే వీటికి ఇంకా వీటికి ఇంత ఎక్కువ ప్రాబ్లం రావడానికి అయితే ఛాన్సెస్ ఉండవు ఫ్రెండ్స్. సో మనం ఇట్లయితే చూడండి, ఒక 20 రోజులు ఇందులో ఉంచాలి మనం. ఇప్పుడే బయటకు వదలొద్దు ఫ్రెండ్స్. పిల్లలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఒక 20 days అయితే మనం ఇందులో ఉంచాలి. సో వాటర్ దానికి సంబంధించింది చూడండి, వాటరు దానికి సంబంధించిన ఫుడ్ మొత్తం ఇక్కడనే ఇచ్చేసేయాలి ఫ్రెండ్స్. ఎట్లా ఉంది ఫ్రెండ్స్, మన పిల్లలు అయితే ఎలా ఉన్నాయో చెప్పండి. సో మీకు ఎవరికైనా నాటుకోళ్ళ పిల్లలు కావాలన్నా ఏదన్నా కూడా నన్ను అప్రోచ్ కావచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన పిల్లలు ఎలా ఉన్నాయో. సో ఈ పిల్లలు అయితే వచ్చేసి ఫ్రెండ్స్, ఆ పిల్ల వచ్చేసి అయితే 1 month ఆఫ్ అవుతుంది. ఇంకా వచ్చేసి అయితే అక్కడ ఇంకా నల్ల పిల్ల ఉన్నది ఫ్రెండ్స్, అది 2 months అవుతుంది. సో అక్కడ వైట్ది ఉంది కదా, అది కూడా 2 months అవుతుంది. సో మన దగ్గర అయితే ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. మనం అయితే చాలా కష్టపడింది అయితే ఇంకా మన చేతికి అయితే ఏది రాదు ఫ్రెండ్స్. సో కనిపిస్తుందా ఫ్రెండ్స్ మనం ఎంత కష్టపడితే వస్తుందో. సో ఇది ఫ్రెండ్స్, ఇంకో విషయం వచ్చేసి అయితే చూడండి ఫ్రెండ్స్, మనం కొన్ని ఇంక్యుబేటర్లో కూడా ఎగ్స్ పెట్టుకొని ఉన్నాము. సో కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇగో ఇంక్యుబేటర్లో కూడా కొన్ని ఎగ్స్ ఉన్నాయి. సో మన కోళ్ళు కూడా ఇంకా చాలా పొదుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇగో ఇందులో ఒకటి ఉంది ఫ్రెండ్స్, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇందులో అయితే పొదుగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇగో అందులో పొదుగుతుంది వచ్చేసి అయితే. ఇగో చూడండి, మన నాటుకోళ్ళు మాత్రమే గుడ్లు పొదుగుతాయి ఫ్రెండ్స్. ఇగో ఇందులో ఒకటి పొదుగుతుంది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇందులో కోడి ఉందో లేదో, ప్రస్తుతానికైతే ఇందులో కోడి లేదు. సో గుడ్లు అయితే పొదుగుతున్నాయి. సో మనం కోళ్ళు వీటి మీద కూర్చుంటుందా లేదా అనేది కూడా మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఇగో చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇగో చూడండి, గుడ్లు హెయిట్ ఉన్నాయా లేదా అని ఇట్లా చూసుకోవాలి మనం. ఇట్లా చూసుకుంటే మనం దీని ద్వారా అర్థమైపోద్ది కోళ్ళు కూర్చుంటున్నాయా లేదా అనేది. సో ఇగో చూడండి ఎంత మంచిగా పెట్టినా ఫ్రెండ్స్. సో ఇట్లా ఏంటంటే ఇక్కడ తలిగేయడం ద్వారా అవే వచ్చి డైరెక్ట్ వచ్చి కూర్చుంటాయి. ఇంకా సో ఏమైనా ఎగ్స్ పెట్టినా అనేది కూడా ఇట్లా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం అయితే. సో ఇగో చూడండి ఫ్రెండ్స్, మన కోళ్ళు అయితే ఎలా ఉన్నాయి. వీటి కూర్చోడానికి అని చెప్పి ఇట్లా కట్టలు కట్టేశాను నేను. సో ఇగో ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఇగో ఇట్లా కట్టుకోవాలి. సో నైట్ టైం అవి కింద పడుకోవద్దనండి. ఇగో ఇట్లా మన నాటుకోళ్ళు ఏంటంటే ఎక్కువ కట్టెల మీద పడుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాటికి అట్లా ఉండేటట్టు మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, ఇందులో కూడా కోడి ఎట్లా కూర్చొని చూడండి ఎంత పొదుగుతుందో. సో వీటికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు అన్నట్టు. ఇంకా చూడండి కట్టలు ఎట్లా కట్టాను. సో ఇట్లా కట్టడం ద్వారా నైట్ మొత్తం వీటి మీద పడుకుంటాయి ఫ్రెండ్స్. సో ఇగో ఇది 2 months పిల్ల వచ్చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇగో మన కోళ్ళు ఎలా ఉన్నాయో కనిపిస్తుందో. ఇది కడక్నాథ్ ఫ్రెండ్స్.
సో వచ్చేసి అయితే మన పిల్లలు అయితే అట్లా ఉన్నాయి. సో అందులో కూడా ఒక పిల్ల బయట తీసింది. సో అది కూడా కొంచెం మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ అయితే మనకు పొదగడానికి. సో దాదావరకు అయితే చాలా ఇంకా మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. గుడ్లు పొదగాలంటే వాటికి చాలా నీట్నెస్ అవసరం ఫ్రెండ్స్. వాటికి చాలా నీట్నెస్గా ఉండాలి. అవి చాలా నీట్నెస్ని మెయింటైన్ చేయాలి మనం. సో అది మెయింటైన్ చేస్తేనే మనకు కొంచెం మంచి పిల్లలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాటికి కరెక్ట్ టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. చూడండి మన పిల్లలు అయితే ఎలా ఉన్నాయో మీకు కనిపిస్తుందంట కదా. చూడండి మన పిల్లలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా మేత తింటూ ఉన్నాయో. సో మంచి యాక్టివ్గా అయితే ఉంటున్నాయి మన పిల్లలు అయితే. సో వాటికి ఏం ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ మొక్కజొన్నకు సంబంధించింది అయితే ఫుడ్ పెడుతున్నాం. అండ్ అవి మంచిగా అయితే తినేస్తున్నాయి ఆల్మోస్ట్ అయితే. సో ఫ్రెండ్స్ ఎవరైనా కోళ్ళ ఫామ్ పెట్టాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా మనం ఇంకా మన సంఖ్య పెరగాలంటే మనం వీటికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే స్టార్ట్ చేయగానే అయితే ఏది మనకు అంత తొందరగా అర్థం కాదు. చాలా అంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. మనం చాలా ఓపికతోటి ఉండాలి. ఎంత ఓపికతోటి ఉండాలంటే ఇంకా అది నేను అనుభవిస్తున్న వాడు చెప్తున్నా మీకు. సో చాలా ఓపికతోటి ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చాలా ఓపికతోటి ఉంటేనే ఈ పని అవుద్ది. సో అందరు నాకు ఏం చెప్తున్నారంటే గుడ్లు పొదిగేయడం ఇదంతా చేయడం ఇదంతా అవసరమా, డైరెక్ట్ పిల్లలు తెచ్చి పెట్టుకోవచ్చు కదా అట్లా ఇట్లా అని చెప్పి అంటున్నారు. సో అట్లా డైరెక్ట్ మనం పిల్లలు తెచ్చుకోవాలన్నా చేయాలన్నా కూడా మనం వీటి మీద కూడా మనం నమ్మకాలు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. మనం మన ద్వారా వచ్చిన పిల్లలు మాత్రమే మనకు కొంచెం అన్నీ నమ్మకంగా ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయంటే మన దగ్గర ఇది పిల్లలు వచ్చేసి అయితే ఎన్ని పిల్లలు ఇచ్చిందంటే 4, 8, 10, 11 ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి సో దాదాపు అయితే 11, 12 ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. సో మన నాటకాల విషయాలకు వచ్చేసి అయితే గుడ్లు పొదగాలన్నీ చేయాలన్నా కూడా చాలా నీట్నెస్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం వాటిని. అది అట్లా పెట్టుకోవడం ద్వారానే మనకు కొంచెం పిల్లలు అవి ఇవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇక మన దగ్గర కోళ్ళు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇక చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ఎట్లా ఉన్నాయో కనిపిస్తుందా ఫ్రెండ్స్. మన దగ్గర ఇక చూడండి ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే ఉంటాయి. ఎట్లా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తుందా ఫ్రెండ్స్. సో ఇక బయట అయితే వచ్చేసి ఇంకా ఇదంతా చుట్టూ ఫినిషింగ్ పెడతా ఫ్రెండ్స్. బయటకు వదులుతా. ఇంకా అది కొంచెం టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ ఒకటే విషయం మీకు చెప్పాలనుకున్నది. సరే మీరు ఏదైనా నాటుకోళ్ళ ఫామ్ ఏమన్నా పెట్టాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా ఫ్రెండ్స్ మనం అయితే చాలా అంటే చాలా 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 నేర్చుకోవాల్సింది ఉంటుంది. అదైతే చాలా నేర్చుకోవాలి మనం. అది రోజుకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకు. సో నాటుకోళ్ళ ఫామ్ అంటే అంత ఈజీ ఏం కాదు. సో మనం ఆ అమౌంట్ కేజీకి అంత ఎంత వస్తుంది అంటే దీని వెనుక మనం చాలా కష్టపడేది ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టపడాలి మనం. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా చిక్స్ కానీ చిన్నవి కానీ పెద్దవి కానీ ఎగ్స్ కావాలన్నా కూడా కింద నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా ఫ్రెండ్స్. ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటా నేను. సో మీకు వీలైనంత తొందరగా అయితే మీకు ఏదైనా కావాలన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. సో నేను ఇప్పుడిప్పుడే 3 months అవుతుంది. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మినిమం నాకు 2 years దాకా పడుతుంది. సో ఎందుకంటే మనం దీన్ని చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంత తొందరగా ఏం రాదు ఇది. సో మనం అనుకుంటాం కానీ అంత తొందరగా అయితే అయ్యేది కాదు ఇది. సో చాలా అంటే చాలా కష్టపడాలి మనం. కష్టపడింది అయితే మనకు రాదు. సో ఇక అందులో కూడా మనకు ఇంకో కోడి పొదిగి ఉంది. 1, 2, 3, 4 కోళ్ళు పొదుగుతున్నాయి. సో మనకు చిన్నగా పిల్లల్ని మనం కొంచెం పెంచాలి ఫ్రెండ్స్. పెంచితేనే మనకు కొంచెం లాభం ఉంటాయి. ఇక చూడండి ఈ పిల్లలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో అట్లా ఒక్కొక్కటికి మనం కొంచెం డెవలప్ కావాలి. ఒకటేసారి డెవలప్ అవ్వడానికి మనకు ఛాన్సెస్ ఉండవు ఫ్రెండ్స్. నాటుకోళ్ళు అంటేనే అంతా మనం కొంచెం నిమ్మలంగా ఏమి ఆశించకుండా కొంచెం నిమ్మలంతో చేస్తే మనం ఖచ్చితంగా మనం అనుకున్నది చేస్తాం. ఒక మంచి మెడిసిన్స్ అవి ఇవి కొంచెం టైంకి ఇస్తుండాలి మనం. కొంచెం రిస్కే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదేమైనా సరే నాటుకోళ్ళు అంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని. సో మనం అవన్నిటిని తట్టుకొని మాత్రమే చేయగలగాలి. సో చాలా వరకు అయితే రిస్క్ ఉంటుంది. 100కి 100% అయితే రిస్క్ ఉంటుంది. ఇదంతా మీరు ఆలోచించి నాటుకోళ్ళ ఫామ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా, ఆల్రెడీ చూస్తున్నా.
సో దీనికి చాలా కష్టపడాల్సింది ఉంటుంది. అంటే మీకు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టాలన్న ఆలోచన ఏదైనా ఉంటే మాత్రం ఒక్కసారి కనుక దిగితే మాత్రం ఇంకా మనం వెనకకి తిరగొద్దు. లాభమైనా నష్టమైనా కష్టమైనా ఏదైనా సరే మనం ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే మనం అనుకున్నది అయితే సాధిస్తాం ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, దయచేసి అయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ 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 దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. సో మన దగ్గర కోళ్ళు పిల్లలు ఎలా ఉన్నాయో చూశారు కదా. సో మీకు నేను ఇంకా ముందు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉంటాను. మీకు ఇంకా కొన్ని మీకు చెప్తూనే ఉంటా. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. చూడండి మన దగ్గర కోళ్ళు అయితే మీకు ఎట్లా ఉన్నాయి, ఏంది, ఎట్లా చూడండి మన షెడ్ ఎట్లా ఉంది, ఏందనేది అంతా చూశారు కదా. ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.